ఈ మధ్యన ప్రతి ఒక్కరి నోటి వెంబడి ఇవే మాటలండి. బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది. మనలాంటి వాళ్ళు ఇంకేం కొంటాము, మరి కొనలేము. ఈ మాటలు చాలా కామన్ అయిపోయాయండి. ఏంటి ఒక ప్రశ్న, ఎప్పుడన్నా బంగారం ధరలు మన కోసం ఆగాయా అండి? అప్పుడెప్పుడో కొన్నప్పుడు అప్పుడు రేటు పెరిగిందనుకున్నా. ఆ తర్వాత కొన్నప్పుడు అప్పుడు రేటు పెరిగిందనుకున్నా. ఇప్పుడు కొందాం అనుకుంటే ఇప్పుడు రేటు పెరుగుతూనే ఉన్నాదండి. ఒకవేళ రేటు తగ్గిన తర్వాత కొందాము అంటే మనం ఏం మిస్ అవుతామో తెలుసా అండి? ఈ వీడియోలో బంగారం కొనడం సాధ్యమా? ఎలా స్టార్ట్ చేయాలి? ఎంత అమౌంట్‌తో స్టార్ట్ చేయాలి? ఇప్పుడే స్టార్ట్ చేయడం అవసరమా? లేక ఫ్యూచర్‌లో చూసుకుందామా? ఇంత రేట్‌లో కొనడం బుద్ధివంతమైన పనేనా? ఇవన్నీ కూడా వివరంగా మాట్లాడుకుందామండి. వెల్కమ్ టు సైలూస్ మనసున మనసై. అక్షయ తృతీయకి గోల్డ్ కొంటారు శ్రావణ మాసంకి గోల్డ్ కొంటారు కొంతమంది. పండగల్లో కాసు పెడతారు కొంతమంది. నాకైతే ఈ 3 అలవాట్లు లేవండి. నేను ఎప్పుడూ కొనను. శ్రావణ మాసానికి కొన్నాం, అక్షయ తృతీయకి కొన్నాం, పండగల్లోనే అసలు బంగారం పెట్టేది ఏం లేదండి. ఎందుకంటే మాకు అలా అవ్వలేదు. మా లైఫ్‌లో అవి పెట్టాలి అంటే అవి కంటిన్యూ చేయలేమేమో. ఈ సంవత్సరం పెడితే వచ్చే సంవత్సరం పెట్టలేనేమో. మరి నాకు అవ్వలేదు. అలా అని నేను గోల్డ్ కొనుక్కోకుండా ఉండిపోయానంటే లేదండి. మాసంకి బంగారం పండగలో తీసుకున్నాను అనుకోండి, ఏదైనా పండగలో ఆ శ్రావణ మాసం చూపిస్తాను. లేదా ఇప్పుడెప్పుడో డబ్బులుండేటప్పుడు ఆ చీటీ అందినప్పుడు ఏదైనా దాన్ని అక్కడ ఉంచి ఆ తల్లికి అప్పుడు చూపిస్తాను. మొత్తానికి చూపిస్తాను. కానీ అదే టైంలో కొనుక్కోవాలి అన్న నిబంధన అయితే లేదు. కానీ ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే పిల్లల పుట్టినరోజు అవనివ్వండి, ఏదైనా ఒక సందర్భం ఉంటే ఆ సందర్భాన్ని అనుసరించి ఒక చిన్న అమౌంట్‌ని నెల నెల ఒక దగ్గర సేవ్ చేస్తూ అది బ్యాంక్‌లోను, కొంచెం పోస్ట్ ఆఫీస్‌లోను రూ. 1000, 2000 అలా చేస్తూ అవన్నింటిని కూడా ఒకసారి తీసి గోల్డ్ కూడా తీసుకుంటున్నానండి. లాస్ట్ ఇయర్ పాపకి అలానే గిఫ్ట్ ఇచ్చాను. ఎందుకిలా అంటున్నానంటే బంగారం బాగా పెరిగిపోయి ఈ టైంలో మనం పెద్ద నగలు కొనాల్సిన అవసరం లేదండి. ఎవరికో చూపించాలి షో కోసము అలా కూడా లేదు. మనం అనుకుంటే గోల్డ్ కోసం సేవింగ్ చేయడం అనేది బంగారం ఎంత రేటుకెళ్ళిపోయినా కూడా సాధ్యమేనండి. ఎవరికున్నది ఆళ్ళకుంటాదండి. కొంతమంది తులాల్లో కొనుక్కుంటే మనం గ్రాముల్లో కొనుక్కుంటాం. మనది మనకే. మీకు అర్థమైందండి? ఇందులో కాంప్రమైజ్ ఏమీ లేదు. భగవంతుడిచ్చిన అందం ఉన్నది, భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఉంది, భగవంతుడిచ్చిన ఆయుష్ ఉంది, భగవంతుడిచ్చిన నేడుంది. సో, ఆ భగవంతుడు ఎంతిస్తే అంత. కాకపోతే మన ప్రయత్నం ఎంతో కొంత సేవ్ చేయాలి. గోల్డ్ కోసం సేవ్ చేయాలి. రేపొద్దున్న ఆడపిల్లలుంటే వాళ్ళ కోసం సేవ్ చేయాలి. మన కోసం సేవ్ చేయాలి. ఏంటి తెలుసా బంగారం స్త్రీధనం అంటారండి. మన పెళ్ళికి కంపల్సరీగా గోల్డ్ పెడతారు. ఎందుకంటే అది అంతస్తు కోసమో, తాహతు కోసమో అలా కాదండి. ఆడపిల్లకి అత్తవారింటికెళ్ళిన తర్వాత అవసరమైతే ఏవైనా సాధక బాధకాలొస్తే బంగారం పెట్టి వాళ్ళ జీవితం నిలుపుకుంటారనే ఉద్దేశంతోనే అట్లా పెట్టారండి. ఇప్పుడు ఏదైనా సడన్ అవసరం అనుకోండి, బంగారం తీసుకొనెళ్ళి తాకట్టు పెడతా. అదే ఇల్లో, పొలమో, పుట్రో అయితే పెట్టలేం కదండీ! అండ్ మాకు పొలాలు, పుట్రలు కూడా లేవులెండి. ఇల్లున్నది, బంగారం ఉన్నది అంతే. ఈరోజు బంగారం గురించిన టాపిక్ బంగారాన్ని దాటి వెళ్ళిపోతుందండి. ఫ్రెండ్స్ చదవకండి. ఎంతో కొంత స్టార్ట్ చేయండి. ఈరోజే స్టార్ట్ చేయండి. ఇప్పుడు అనుకున్న దగ్గర నుంచే స్టార్ట్ చేయండి. 500, 200, 300, 400 ఒక అనుకోండి. అనుకొని అక్కడి నుండే స్టార్ట్ చేయండి. ఎందుకంటే బంగారం కొనడం అనేది ఒకేసారి చేసే పని కాదండి. చేసుకునే అలవాటు. అది జీవితంలో ఒక భాగం కావాలి. బంగారం కోసం డబ్బులు దాయటం అనేది మనకొక అలవాటు కావాలి. చిన్న చిన్న అమౌంట్స్‌తోనే బంగారం కొనుక్కోవాలి అనే ఆలోచన మీకుంటే బంగారం కొనడం కష్టం కాదండి. కానీ ఒక పెద్ద వస్తువు, పెద్ద అమౌంట్, అది పెద్ద పని అనుకుంటే మాత్రం మీరు స్టార్ట్ చేయడానికే కష్టపడతారండి. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేయాలా? తర్వాత స్టార్ట్ చేయాలా? అంటే ఏండి ఒక మంచి పనికి ఎప్పుడు అనుకుంటే అప్పుడే ముహూర్తం అండి. ఎందుకంటే ముందు ముందుకు వెళ్తే పిల్లల బాధ్యత, పిల్లల చదువు, పిల్లల పెళ్ళిళ్ళు ఇవేవి కూడా ఆగవండి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుండే మనం సేవ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, సేవ్ చేసుకున్న గోల్డ్ మనకి ఆ టైంకి ఉపయోగపడతది. వాళ్ళు పెద్దయ్యాక చూద్దామంటే ఒకేసారి మీరు లంసంగా ఏ వస్తువు తీసుకోలేరండి. చిన్న మొత్తాలే రేపొద్దున మీకు పెద్ద మొత్తాలుగా వస్తాయండి. గుర్తుపెట్టుకోండి బంగారం విలాసం కాదండి. భద్రత. మనకి సెక్యూరిటీ. ఇంతకు ముందు చెప్పాను కదా! ఏ లోన్ కావాలన్నా ఇమ్మీడియేట్‌గా వెళ్లి డబ్బులు తెచ్చేసుకోవచ్చు. అదే ఏ పొలానికో, ఇల్లుకో చాలా ప్రాసెస్ ఉంటదండి. నేనైతే ఎడ్యుకేషన్ లోన్ కోసం మా ఇంటిని తాకట్టు పెట్టడానికి 100 సార్లు బ్యాంక్‌కి తిరిగానండి. బంగారం మాత్రం అతనెవరో వచ్చారు, ఇలా ఇలా గ్రాములు వెయిట్ చేశారు, చక్కగా ఇచ్చేసారు. ఒక పూటలో అయిపోయింది. కానీ ఇంకేదైనా సరే మాత్రం చాలా కష్టమండి. లోన్‌ల గురించి మాత్రం బాగా కాళ్ళు అరిగిపోయేలా నేను తిరిగాను. కాబట్టి నాకు బాగా తెలుసు. మీకు ఇది లేదు, మాకు ఏ లోను లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అనుకున్నా కూడా మీరు గోల్డ్ మీద అంతో ఇంతో ఇన్వెస్ట్ చేయండి. రేపు పొద్దున్న ఎటు నుండి ఏ అవసరం వచ్చినా
మీకు గోల్డ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకవేళ మీరు స్టార్ట్ చేయలేదనుకోండి, మీ భవిష్యత్తుని రేపటి మీద వదిలేయటమే. అలా అని స్టార్ట్ చేయమన్నాం కదా అని 10,000, 20,000, 50,000 ఎందుకంటే చాలామంది డబ్బున్నోళ్ళు ఉంటారండి. వాళ్ళైతే నెలకి 25,000, 20,000 ఏవేవో సేవ్ చేస్తూ ఉంటారు. మనకు అంత సీన్ లేదండి. మనం రూ. 1,000, 500 నుండి కూడా హ్యాపీగా సేవ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ గవర్నమెంట్ మనకిచ్చింది. చక్కగా యాప్స్ అవి నాకు తెలీదు గానీ, నమ్మకమైన బంగారు షాపుల్లోనో, లేకపోతే గవర్నమెంట్ బ్యాంక్స్‌లోనో చక్కగా మనం గోల్డ్ కోసం నెలకి 500 నుండి కూడా సేవ్ చేసుకోవచ్చు. మర్చిపోయి ఒక దగ్గర డబ్బులు వదిలేసాము అనుకోండి, మీకు యావరేజ్‌లో గోల్డ్ రేటు కవర్ అవుతదండి. కొంతలో కొంత కవర్ అవుతది. ఎంత పెడుతున్నాము అనే దానికంటే కూడా స్టార్ట్ చేసాము. అదండి అసలు ఇంపార్టెంట్ పాయింట్. అలా కాకుండా రేపు చూద్దాము, పండక్కి స్టార్ట్ చేద్దాము, రేట్ తగ్గినప్పుడు స్టార్ట్ చేద్దాము అంటే మీరు అలా చూద్దాము, చేద్దాంలోనే ఉండిపోతారండి. బంగారం రేట్లు ఒకవేళ తగ్గినా పూర్తిగా తగ్గవండి. ఈలోపు పుణ్యకాలం కాస్త పోతది. ఇంకోటి ఇంత రేట్‌లో మనం బంగారం కోసం ఈ మాత్రం 500, 1000 దాస్తే మనకి ఎంత వస్తువు వచ్చేస్తది ఏటి అనుకుంటే దాయకపోతే మాత్రం ఏమొస్తదండి? మన కోసం ఎక్కడన్నా లంకె బిందెలవి ఉన్నాయేంటి? సో, దాచామనుకోండి అట్‌లీస్ట్ తులం వస్తువు రాకపోయినా పావు తులమన్నా వస్తది కదండీ ఏదో ఒక రోజుకి. 4 పావు తులాల కోసం మీరు వెయిట్ చేయగలిగితే అదే ఏదో ఒక రోజు తులం అవుతదండి. మీరు స్టార్ట్ చేయడమే మెయిన్. నేనైతే మాత్రం ఎక్కువ దీని గురించి చెప్పదలుచుకోవట్లేదు కానీ దాయండి. డబ్బులు దాయండి. అది మీరు గోల్డ్ కోసం దాయండి. మీరు ఆ తర్వాత ఏమీ లేని దగ్గర నుంచి నాలాగా పర్వాలేదండి గోల్డ్ లోన్ పెట్టుకుంటాను. ఎప్పుడు బంగారం కొందాం అనుకుని వెళ్ళినా కూడా అప్పటికి ఆ రేటు ఎక్కువే. మొన్నటి వరకు తగ్గుంది, అంతకుముందు తగ్గుంది అనుకుంటాం గానీ, ఎప్పుడు వెళ్ళినా కూడా అప్పటికి ఆ రేటు ఎక్కువే అండి. ధర పెరుగుతూనే ఉన్నది. ఇప్పటితో పోలిస్తే అప్పుడు ధర తక్కువ. ఇదే మన ఆలోచనండి. మీకు అర్థమైందా? ఏ సంవత్సరం అయినా ఇప్పటికి పెళ్ళై 25 ఏళ్ళు దాటిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు బంగారం కొనుక్కోవడానికి వెళ్ళినా మొన్నటి వరకు తగ్గింది. లాస్ట్ ఇయర్ తగ్గింది కదా! ఇప్పటి వరకు కూడా లాస్ట్ ఇయర్ గురించి తగ్గడమే మాట్లాడుతున్నామండి. అలానే ఇప్పటి వరకు గోల్డ్ కొనుక్కుంటూ వచ్చాం. ఒకేసారి పెద్ద మొత్తంలో గోల్డ్ ఎప్పుడూ కొనలేదండి నేను. అలా అని పూర్తిగా ఆపను లేదు. ఇవాళ వస్తువులు వచ్చాయి అంటే బంగారం ఏ ధరలో ఉన్నా కూడా నాకున్న చిన్న అలవాటు కొంతలో కొంత సేవ్ చేయడము. కానీ దాన్ని ఎప్పుడూ ఆపలేదు. అందుకే బంగారం ధర ఎంత ఉన్నా పెద్ద వస్తువు మాటేమో కానీ బంగారం మాత్రం కొంటున్నానండి. ఏదో ఒక రోజు దాన్ని ఒక వస్తు రూపంలో చేయిస్తాను. ఎందుకంటే చిన్న చిన్న ముక్కల దగ్గర మనము ఒక స్టాండర్డ్ వస్తువు చేయించుకోలేమండి. కానీ ముక్కల్ని కూడబెట్టామనుకోండి ఒకేసారి చేయించుకోవచ్చు. ఫార్ములా ఏంటంటే ఎంత చిన్న మొత్తమైనా రెగ్యులర్‌గా దీర్ఘకాలంగా మీరు సేవ్ చేస్తూ వచ్చారనుకోండి మీరు అనుకున్న కోరిక తీరుద్దండి. ఎలా స్టార్ట్ చేయాలి? నెలకి ఒక ఫిక్స్డ్ అమౌంట్‌ని మీ బ్యాంక్‌లో వదిలేయండి. మేనేజర్ గారిని అడగండి. మేము బంగారం కోసం సేవ్ చేయాలనుకుంటున్నామని. చాలా తక్కువ అమౌంట్‌తోనే మీకు ఎంత కెపాసిటీ ఉందో అంతే మీరు ఏదన్నా వర్క్ నేర్చుకొని జాబ్ చేయండి. మీ ఇంటి అవసరాలకి డబ్బులు సరిపోతున్నాయి. సో, మీకేమైనా సేవ్ చేయాలి మీరు వర్క్ చేయండి. లేదా మీ వారిని ఎంతో కొంత అడగండి. కానీ సేవ్ మాత్రం చేయండి. ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోండి. అయితే వర్క్ చేయడము, లేదంటే ఇంట్లో ఖర్చులు మిగిల్చుకోవటము, లేదంటే మీ వారిని కొద్దిగా అడగటము. దానికి ఎలాగో ఒకలా చిన్న అమౌంట్‌ని బ్యాంక్‌లో ఒక ఫిక్స్‌డ్‌గా ప్రతి నెల ఉంచుకోండి. కాయిన్ గానీ, రూపంలో గానీ ముందు మీరు కొనుక్కుంటారు. పెద్ద వస్తువుకి తర్వాత వీటన్నింటిని కూడా మార్చేస్తారు. అర్థమవుతుందా అండి? అండ్ బంగారాన్ని ఎమోషన్‌తోనో, ఉద్వేగంతోనో అలా కాదండి. ప్లానింగ్‌తో కొనాలి. అండ్ ఈరోజు నేను పెట్టుకున్న ఈ ఉంగరం అయితే, ఆ రోజు కొనేటప్పుడు దీనికి కూడా నాకు డబ్బులు లేవండి. దీనికి నెలకి 500 కట్టానండి. కట్టి చేయించుకున్నాను. ఇవాళ దీన్ని చూస్తే ఇది కూడానండి. అండ్ ఇంకో ఉంగరం పాపకిచ్చాను. అది కూడా. ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాలు కొంచెంగా దాచుకొని సేవ్ చేసిన ఉంగరాలండి. ఈరోజు ప్రౌడ్‌గా అనిపిస్తదండి. ఆ రోజు ఇది 10,000 10,000కి ఇంకా తక్కువే. కానీ ఇవాళ ఎంత కాస్ట్ ఉందండి. నాకదే అనిపిస్తది. సో, కొనలేకపోయాము అన్న ఫీలింగ్ కంటే స్టార్ట్ చేసి చూడండి. ఆ ఆనందాన్ని మీరు కూడా చూడండి. అండ్ బంగారం పెరుగుతుందని, ఇప్పుడు కాదని, పెద్ద అమౌంట్‌లో ఒకేసారి స్టార్ట్ చేస్తామని, పెద్ద వస్తువు కోసం సేవ్ చేస్తామని, నెలకి వేలల్లో సేవ్ చేస్తామని, ఇప్పుడు మాత్రం ఆగిపోయి ఉండేవారికి లైఫ్‌లో ముందు ముందు పశ్చాత్తాపమే మిగులుద్దండి. అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఎప్పుడన్నా సరే కొంచెమైనా సరే సేవ్ చేయాలని నేను అందుకే ఇంతలా చెప్తున్నది అందుకే. సేవ్ చేయండి బాబు. లేకపోతే వాళ్ళ గోల్డ్, వీళ్ళ గోల్డ్ చూసుకొని ఉండిపోతారు. నేనైతే నా దగ్గర బంగారం లేనప్పుడు నా పెళ్ళైన కొత్తలోని అసలేమీ లేనప్పుడు ఎవరైనా వస్తువులు వేసుకుంటే అలా నోరెళ్ళబెట్టి వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసేదాన్ని. వాళ్ళేవో గొప్పలు ఏండి మీ మెడ ఎంత బరువుగా ఉంటే మీకు అంత హోదా ఉంటది తెలుసా?
నేను అది పట్టుదలగా పెట్టుకున్నాను. అందుకే నేను ఏదైనా వస్తువు తీసుకుంటే కొద్దిగా గట్టిదే తీసుకుంటానండి. చిన్న వస్తువుకి వెళ్ళను. కానీ ముక్కలు దాచుకుంటాను. మీకు అర్థమవుతుందా? సో, ఒకసారి స్టార్ట్ చేయండి. మీకేవండి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అనుకోకండి. దేనికి కూడా ఇది టైము అని ఫిక్స్ చేయకండి. ఎప్పుడు అనుకుంటామో, మీకెప్పుడు ఆలోచన బ్రెయిన్‌లోకి వచ్చిందో అదే శుభముహూర్తం అండి. కాబట్టి బంగారం కొనడానికి సరైన రేటు కోసం మీరు ఆలోచించకుండా సరైన సమయం ఇదా కాదా అని తేల్చుకోండి. ఇదే అని డిసైడ్ అవ్వండి. ఈ నెల నుంచి అవసరమైతే ఈ రోజు నుండి ఎలా అన్నా సరే ఈ నెల ఎండింగ్‌కో లేకపోతే వచ్చే నెల మొదటికో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత వెయిట్ చేయండి. అప్పుడు మీరే నాకు చెప్తారండి. కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని, మీరు తీసుకున్న నిర్ణయానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నానండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.